అన్న నమస్తే. నమస్తే. ఎటు పోతురన్నా? బస్ స్టాండ్ పోతున్నాం అన్న, రాజాపూర్కి వెళ్ళి. అవునా? ఇదే ఊరా మీది? రాజాపూరే. రాజాపేట్. ఇది జడ్చర్ల నియోజకవర్గమా? తెచ్చాలండి. అవునా? ఎవరేమి ఎమ్మెల్యే ఎవరే? అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి. సో అందుబాటులో ఉంటుండా? మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, అందుబాటులో ఉండా? ఏమో తెలియదు మనకైతే. ఇప్పుడు ఎలక్షన్లో ఎక్కడెక్కడ ఉంటుండ అయితే ప్రజలకైతే. ఎట్లుంది రేవంత్ పరిపాలన పైన ఏమంటారు పబ్లిక్? ఏమంటారు అన్న, ఇంకా అంతా వాళ్ళకు స్కీములు రాలేవంట, జనాలకు చేసిన పనులు అయితే ఏమి అయితే లేవంట, చెప్పిన హామీలు అయితే ఏమి అయితే లేవంట. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మే 13న మనం ఓటు వేయబోతా ఉన్నాం కదా. ఇక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు? ఇక్కడ వంశీచంద్, శ్రీనివాస్ రెడ్డి, డికే అరుణ, 3 పార్టీలు కనిపిస్తున్నాయి ప్రధానంగా. ఎవరికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది? ఎవరి వేవ్ ఎక్కువ కనిపిస్తుంది? డికే అరుణది ఇక్కడ గెలిచే చట్టు ఉంది. డికే అరుణ గెలిచినట్టు కనిపిస్తూ ఉందా, లేకపోతే అటు ఇటు ఏమైనా అవుతుందా? లేదు, డికే అరుణ ఖచ్చితంగా బీజేపీ. సెంట్రల్లో మోడీ ఉండాలంతే. ఆల్రెడీ 2 సార్లు 10 ఏళ్ళు ఆయన్నే ఉంచినాం. కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వచ్చు కానీ అడుగుతారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండు. 60 ఏళ్ళ నుంచి ఏం చేసారు వాళ్ళు? ఏం చేయలేదు కదా. 10 సంవత్సరాలు చూపించాడు మోడీ. ఇప్పుడు జనాలు కూడా కావాలంటారు మళ్ళీ మోడీ. అన్నీ మేమే చేసినామని చెప్తారు. 65 ఏళ్ళల్లో అన్నీ మేమే చేసినాము, మోదీ ఏం చేయాలని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏం చేసారు 65 ఏళ్ళు వాళ్ళు? చేసింది ఏముంది? ఏం కనబడుతుంది? 10 ఏళ్ళలోనే కనబడుతుంది మనకి. ఏమైనా కనబడ్డది ఏది? అంతకుముందు ఏం కనబడ్డది? ఏం కలవలేదు కదా. ఎవరు అభ్యర్థుల పరంగా ఎవరు బెటర్ అనిపిస్తుందన్నా? మాకైతే డీకే అరుణే పర్ఫెక్ట్ ఉంది. మాకైతే బీజేపీ కావాలి, మోడీ కావాలి అంతే. అంతే. కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బలంగా కనిపిస్తారు కదా, మొత్తం వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళున్న సెంట్రల్లో మోడీని చూసి ఓట్లు పడతారు అంతే. మోడీ కావాలి, మోడీ గురించి అంతే. ఏ పార్టీ అయినా మోడీకి సార్ అంతే, ఏ పార్టీ వాళ్ళు అయినా సరే. ఈ మహబూబ్ నగర్ సంబంధించి ఆయన రేవంత్ రెడ్డి, కొడంగల్ వాసి, ఆయన అంత ఈజీగా తీసుకోడు కదా. అరే ఒకవేళ వంశీచంద్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు. ఇంతకుముందు జనాలు ఎట్లా వేసారు అంటే, ఒక మహబూబ్ రోడ్ సీఎం అవుతాడు అని జనాలు వేసారు రేవంత్ రెడ్డిని చూసి. ఇప్పుడు అట్లా కాదు కదా, సెంట్రల్లో మోడీ కావాలని మోడీకి వేసారు అంతే. డిసైడ్ అయినారా? అంతే, డిసైడ్ అయ్యారు అంతే జనాలు. ఓకే.